రాత్రి బీజేపీ రెండు పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ సంబంధం. నిన్న ఒక వీడియో బయటకు వచ్చిందోల్లా. గవర్నర్ తమిళసై అట్లా అందరు పోతా ఉన్నారు. ఆ పోతున్న క్రమంలో రాజాసింగ్ కు ఎవ్వరు చూడకముందే షేక్ హ్యాండ్ ఇచ్చి ఇట్లా లట్టుకున్నలా ఆవట్టుకున్నాడు రేవంత్ అన్న. ఎవరు చూడడానికి కూడా మరి ఇచ్చేదేదో బాజాబ్తా ఇస్తే ఇట్లా దొంగసాటుగా నడిపిస్తుర్రనే ముచ్చటన బయటికి రాకపోతుండే కదా. ఇగో ఇట్లా ఇచ్చిండు, ఇట్లా లట్టుకున్న తీసుకున్నాడు. గమ్మత్ అనిపించింది నిన్న. ఈ మధ్యలో రీల్స్లల్లా, ఇన్స్టా రీల్స్లల్లా కొన్ని వైరల్ అవుతున్నాయి కదా. ఇట్లా ఏదైతే కట్టె ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుడు మేడం దెబ్బలు కొట్టే లోపట్నే కట్టె లాక్కున్నాడు. గట్లా మొత్తం మీద షేక్ హ్యాండ్ ఇచ్చి ఇట్లా వెనకకు గుంజిండ్రు. అగో ఆ కథ చూసినాం. లటుక్కుని ఇచ్చిండు, వెనకకు తీసుకున్నాడు. మరి ఇచ్చిడైనా కూడా అట్లనే ఇచ్చిండు. గమ్మత్ అనిపించింది నిన్న. ఇగో గందుకే ఇగో ఈ ముచ్చట ఈడ వచ్చింది కాబట్టి ఆ ముచ్చట నేను చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది. పగలు కాంగ్రెస్, రాత్రి బీజేపీ, గందుకే రాహుల్ గాంధీ కూడా నమ్ముతలేడట రేవంత్ రెడ్డిని అనే ముచ్చట్లు బాజాప్తా బయటకు వస్తా ఉన్నాయి. రాహుల్ గాంధీ కూడా గందుకే రేవంత్ రెడ్డిని నమ్ముతలేడు. ఇవాళ ఇట్లున్న మనిషి రేపు ఎట్లా మారినా సందేహం లేదు. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ కు బీజేపీకి పచ్చగడ్డేస్తే, రెండింటి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేత శత్రుత్వం ఉన్నమాట వాస్తవం. కానీ తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి బీజేపీకే సపోర్ట్ చేస్తా ఉన్నాడు. అంతకుముందు ఆర్ఎస్ఎస్ మనిషి అని చెప్పేసి ప్రధానమంత్రి నా మోడీ అన్న లెక్క అని చెప్పేసి ఎంత ప్రేమ లేకపోతే ఆ ముచ్చట్లు బయటికి రావు. ఆయన భావజాలాలు నా భావజాలాలు ఒక్కటే అని ఆయన ముచ్చట్లు చెప్పిండు కదా. అప్పుడు పాపం ఆయనకే ఇప్పుడు బూమరంగ్ అయితా ఉన్నాయి. మేబీ అనుకోకపోయి ఉండొచ్చు రేవంత్ రెడ్డి, ఫ్యూచర్లో నేను సీఎం అయితా మళ్ళీ ఇవి నాకు అన్ని బూమరంగ్ అవుతాయి అని చెప్పేసి. ఏదో అడ్డిమేర గుడ్డి సూటి లెక్క, అడ్డిమారు గుడ్డి దెబ్బ లెక్క తగిలింది కాబట్టి పాపం అవన్నీ మళ్ళీ ఇప్పుడు బూమరంగ్ అయి రేవంత్ అన్న మెడకే చుట్టుకుంటా ఉన్నాయి. రెండు పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ బంధం. మహారాష్ట్ర తరహాలో ఢిల్లీలోను అబద్ధాలు. మహారాష్ట్రలో అబద్ధాలు చెప్తే ఏడుదాకా ఉరికిచ్చిరో చూసినాం కాంగ్రెస్ వాళ్ళను. హర్యానాలో పాపము గోవింద్ అయింది కథ. హర్యానాలో ఆగమైంది, మహారాష్ట్రలో గిదే కథ నడిచింది. ఇప్పుడు ఢిల్లీలో కొత్తగా పథకాలు ప్రకటించొస్తా ఉన్నాడు. ఈడ తెలంగాణలో ఇక అన్ని అమలు చేసినాం, ఒక ఢిల్లీలోనే మిగిలిపోయింది. తెలంగాణలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. మొత్తం మీద శాంతి భద్రతలు కంట్రోల్ తప్పలేవు. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కంట్రోల్ తప్పలే. రోజుకు 4 మర్డర్లు అయితలేవు, వారానికి 3 కిడ్నాప్లు అయితలేవు. అంతా సంబరంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు, సుఖశాంతులతో ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో నేను పట్టించుకోకుండా నడుస్తుంది, తెలంగాణ రాష్ట్ర పాలన నేను చేయకుండా నడుస్తుంది. ఎందుకంటే ఒక గాడిన పెట్టినా, ఒక పట్టాల మీద పెట్టినా ఇక మొత్తం ఢిల్లీ బాధ్యతలు నేనే తీసుకుంటా అన్న లెవెల్లా, ఢిల్లీ బాధ్యతలు లెవెల్లా కాదు తీసుకుంటా అని ముచ్చట చెప్పిండు రేవంత్ అన్న. మరి ఆయన టార్గెట్ ఏందో, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కావాలనుకుంటుండా, ఏం కావాలనుకుంటుండు, మల్లికార్జున ఖర్గే సీటుకే ఎసరు పెట్టాలనుకుంటుండా, బయట టాకు గుసగుసలు వినబడతా ఉన్నాయి. మొత్తం మీద మల్లికార్జున ఖర్గేకే ఎసరు పెట్టాలనుకుంటున్నా తెలియదు. కానీ ఇక ఢిల్లీ వాళ్ళతో ఏమైతే లేదు, తెలంగాణలో అన్ని పొడి చేసినట్టు పొడి చేసుకుంటా పోయినా ఇక మొత్తం ఢిల్లీలో నేను అత్తా, ఢిల్లీలో తీస్తే ఎత్తా, ఢిల్లీలో బాధ్యత నేనే తీసుకుంటా అని ఢిల్లీలో 3 గ్యారంటీల 2 గ్యారంటీలు ఇచ్చొచ్చిండు. ఆ గ్యారంటీలను పాపం రేవంత్ అన్ననే అమలు చేస్తాడట. ఇగో అది రాహుల్ అపాయింట్మెంట్ కోసమే ఇదంతా. రాహుల్ అపాయింట్మెంట్ ఇస్తలేడు, దేక్తలేడు, పట్టించుకుంటలేడు. ఇటు ముఖాన కనీసం రేవంత్ రెడ్డి ముఖంలో ముఖం పెట్టి కూడా చూస్తలేడు. ఎదురుగా కనబడ్డాక కూడా చూస్తలేడోళ్ళ నిజము. ఫోటోలు మరి ఇప్పుడు బర్త్డే విషయం చెప్పినా రేవంత్ అన్న రీట్వీట్ చేసుకుంటాడు కదా. రాహుల్ గాంధీతో ఫోటోలు దిగినా రేవంత్ అన్న రీట్వీట్ చేసుకుంటాడు కదా. అవేం కనబడతలేవు. అప్పుడేమో చెట్టా పట్టాలు వేసుకొని దోస్తు మేరా దోస్తు తూహి మేరా జాన్ అన్నట్లు డిక్లరేషన్లో చూసినాం కదా. చేతులు ఒకలికొకరు లావట్టుకొని ఎట్లా కనబడ్డారు. మరి వీళ్ళు ఎందుకో కనబడతలేరంటే అపాయింట్మెంట్ ఇస్తలేడు రేవంత్ అన్నకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇక ఈడీని ప్రభావితం, నువ్వే అపాయింట్మెంట్ ఇవ్వవా నాకు, రేపు నా అపాయింట్మెంట్ దొరకకుండా చేస్తే రాహుల్ గాంధీ నిన్ను అన్న దిక్కులేదు చెప్పలేం. గదే కక్షపూరిత రాజకీయాలు ఉంటాయి కదా అన్నయ్య, మన పెద్దన్నయ్య. మొత్తం మీద ఈడీని ప్రభావితం చేసేలా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు, కేటీఆర్ టార్గెట్గా కాంగ్రెస్ బీజేపీ నేతల మాటలు. న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉన్నది, బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అని చెప్పేసి ఈడ వార్త కనబడతా ఉన్నది. ఈ వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక మొదటి నుంచి చెప్తున్నట్టే కాంగ్రెస్ బీజేపీ నేతల అసలు రంగు బయటపడుతున్నదని కేటీఆర్ను టార్గెట్ చేసి రెండు పార్టీల నేతలు ఒకే రకంగా అరెస్టు చేయాలని మాట్లాడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ధర్మపురి ఎంపీ అరవింద్ సారు పోయి రేవంత్ రెడ్డికి సీక్రెట్ గా కలిసి ఎట్లా పెట్టి కేటీఆర్ని అరెస్ట్ చేయాలని చెప్తాడట. ఇక మన బండి సంజయ్ అన్న ఏం చెప్తాడు, 700 కోట్ల లాభాలు యాడికేలు వచ్చినాయో చూపెట్టమని అంటాడు.
అసలు ఫార్ములా ఈ కార్ రేస్ అంటే ఏందో తెలియదు అన్న నీకు. లాభాలు ఏడికేళ్ళు చూపెట్టమంటావు. అసలు ఫార్ములా ఈ కార్ రేస్ అంటే ఏందో తెలియదు. ఇక నిన్న రేవంత్ అన్న మాట్లాడతాడు, పర్యావరణం అంతా దెబ్బతిన్నది, తెలంగాణ ప్రజలు ఢిల్లీకి రావాలంటే భయపడతా ఉన్నారని. అంటే ఇక్కడ నువ్వు చేసేది గదే కదా. అక్కడ అప్పయెప్పినవు వాళ్ళకు, కేంద్రానికి 2900 ఎకరాల పచ్చని అడవిని, దామగుండం అడవులను అప్పజెప్పినవు, అయిపోయింది. రక్షణ శాఖకు అప్పయెప్పినవు, కనీసం పీలవడానికి గాలి లేకుంటే ఇక్కడ కూడా నువ్వు గదే చేస్తున్నావు. ఇంకో ముచ్చట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, అసలు అంతకుముందు ఇట్లా వాసన రాకపోతుండే, మరి ఏం పర్మిషన్లు ఇచ్చిర్రో ఏం కథనో. కెమికల్స్ ఫ్యాక్టరీలల్లో కెమికల్స్ తీసుకొచ్చి హుస్సేన్ సాగర్లో కలిపేటి విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. అంతకుముందు ఇట్లా లేకుంటే సీక్రెట్ ఒక సొరంగాల లెక్క పొక్కలు తవ్వి ఆ వ్యాన్లలో తీసుకొచ్చి తెలంగాణ హుస్సేన్ సాగర్లో కలుపుతా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎంతమంది పసిగట్టినరో లైవ్ చూసేటోళ్ళు నేను చెప్తున్నా, హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతం మొత్తము అసలు ఒక రకమైన వాసన 6 దాటంగానే, సాయంత్రం 6 కాగానే ఒక రకమైన వాసన ఎందుకు వస్తుందో తెలియదు. ఇంతకుముందు అట్లా రాకపోతుండే, కనీసం డోర్లు తీయాలంటే భయం అవుతా ఉన్నది. ఆ చెరుకు పిప్పి వాసన, ఇంకేదో కెమికల్స్ వాసన, మొత్తం మీద వాసన అంతా కమ్ముకుంటా ఉన్నది. మరి అంతకుముందు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? అన్నిటికి పర్మిషన్స్ ఇచ్చిండ్రు, అన్నిటి నుంచి మూటలు అందినాయి, అందుకే పర్మిషన్స్ ఇచ్చిండ్రేమో, ఓపెన్ గా వదిలిపెడతా ఉన్నారేమో. ఆ గ్యాసులు కానీ లేకపోతే ఆ వ్యర్థాలు కానీ ఓపెన్ గానే వదిలిపెడతా ఉన్నారేమో. అంతకుముందు ఈ వాసన రాకపోతుండే, ఎవరికో ఇక్కడ సపోర్ట్ కాదు, నిజం రాకపోతుండే. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేయకపోతే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ రోజు నుంచి అబ్జర్వ్ చేయండి. డోర్ తీయంగానే ఒక రకమైన వాసన. ఇక ఈయన ఢిల్లీ కోసం మాట్లాడతాడు. ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో, నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఫార్ములా ఈ కార్ రేస్తోని ఎలక్ట్రిక్ వాహనాల పెంపుదల, ఆ ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుడుతోని పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, ధ్వని కాలుష్యం తగ్గుతుంది, ఆ వాయు కాలుష్యం తగ్గుతుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచాలి, అట్లనే ఉపయోగాన్ని పెంచాలి, డిమాండ్కు తగ్గట్టు సప్లై ఉండాలి, సప్లైకి తగ్గట్టు డిమాండ్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ రేస్ ఇక్కడ పెడితే ఆ రేస్ను తప్పుదోవ పట్టించి ఇలా ఈయన ఢిల్లీ కోసం మాట్లాడుతాడు. ఢిల్లీకి పోవాలంటేనే తెలంగాణ ప్రజలు భయపడతా ఉన్నారట. కాలుష్యం పెరిగిన మాట వాస్తవం, కానీ ఇక్కడ కూడా అదే విధానంతో ముందడి పోతా ఉన్నావు కదా. ఈ 4 ఏళ్లలో నాశనం 16 గంటలు చేయాలని కంకణం కట్టుకున్నావు కదా. ఉన్నాయన్ని ఆంధ్రాకు తరలిపోవాలి, తెలంగాణ దిక్కులేని తెలంగాణగా మారిపోవాలి. ఒకప్పటి తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర పాలనలో, కాంగ్రెస్ టీడీపీ హయాం పాలనలో ఎట్లా ఉందో తెలంగాణని నువ్వు కళ్ళ నిండా చూసి పైశాచిక ఆనందం, నేత్రానందం పొందాలనుకుంటున్నావు కదా. ఇలా నువ్వు ఢిల్లీ గురించి మాట్లాడితే గమ్మత్ అనిపిస్తా ఉన్నది రేవంత్ అన్న అని మొత్తం చెవులు కోరుకోబట్టిర్రు, ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. రైట్, ఈ వార్త.